మీదేదో ఆడియో ప్రాబ్లం ఉందండి నాగమల్లేశ్వర గారు. మీరు చేస్తే మీరు మాట్లాడేదంటే లేదు, మీది ఆడియో ఏదో ప్రాబ్లం ఉంది మేడం. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను సార్. ఏదైతే చేసినటువంటి వ్యక్తి వాడు లైవ్ గా ఒక వీడియో తీసి ఓకే ఓకే, ఒక్క నిమిషం మేడం, ఇది ఏదో ఆడియో ప్రాబ్లం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వివేక్ బాబు గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా మేడం వచ్చారు, మేడం మాట్లాడిన కొన్ని పాయింట్స్ కోట్ చేస్తాను. ఇప్పుడు కుప్పంలో మహిళలను కొట్టింది, లేకపోతే ఇంకో చోట ఈ 1 year లోపల ఎక్కడెక్కడైతే ఆ పిఠాపురంలో దళితుల్ని ఏం చేశారు పవన్ కళ్యాణ్ అని అడిగింది 2-3 ప్రశ్నలు. మేము గత పాలనకి ఈ పాలనకి స్పష్టంగా తేడాన్ని ఎన్నో సందర్భాల్లో చూపించాము. మీరు దాడులు చేసినప్పుడు, గత పాలనలో కొట్టినప్పుడు, చంపినప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరిని ఏ విషయంలో కూడా ఏమైంది, ఎందుకు తప్పు చేశారని అడక్కపోగా దాన్ని అసలు ఏమి జరగనట్టు చూపించారు లోకానికి. సోషల్ మీడియా వేదికగా లేకపోతే కొన్ని న్యూట్రల్ మీడియాస్ దాన్ని ప్రపంచానికి, లోకానికి, ప్రజలకు తెలియజేసి వాస్తవాలు తెలియజేశాయి. సో మేము ఈ ఏడాది కాలంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఇమీడియట్గా, ఇప్పుడు పిఠాపురంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో విదిన్ నో టైం కలెక్టర్ గారు వెళ్ళారు, కూర్చున్నారు, గ్రామ సభ పెట్టారు, మొత్తం గ్రామంలో ఏం జరిగింది వెంటనే నివేదిక ఇచ్చారు, వెంటనే అందరినీ అన్నదమ్ముల్లా కలిపేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేసిన దానికి అందరినీ అక్కడ జరిగిన ఘటన పట్ల ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళతో క్షమాపణలు కూడా చెప్పించారు. ఆ ఇష్యూని వెంటనే క్లోజ్ అయిపోయింది. ఇకపోతే కుప్పానికి సంబంధించిన ఘటనలో కూడా వెంటనే ఇమీడియట్ అరెస్టులు జరిగాయి. మా పాలనలో, కూటమి పాలనలోకి సంబంధించి ఎవరు తప్పు చేసినా ఇమీడియట్ సస్పెన్షన్స్ ఉంటున్నాయి, ఇమీడియట్ అరెస్టులు ఉంటున్నాయి. ఈవెన్ నాయకులు, పిఓసీలు, ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తులు తప్పు చేసినా, మా నోటీస్కి వచ్చిన ఇది తప్పు, ఇమీడియట్ గా వారి మీద చర్యలు తీసుకోండి, కార్యకర్త అయినా నాయకుడైనా ఎవరైనా. కానీ వారి పాలనకు సంబంధించిన గతంలో 5 ఏళ్ల పాటు జరిగిన తప్పులు కావచ్చు, ఇప్పుడు ఈ 1 year లోపల కూడా జరుగుతున్న ఇలాంటి అకృత్యాల పట్ల వాళ్ళ స్పందన ఏంటి? అయితే మేడం ఇంకో మాట కూడా అన్నారు, చంద్రబాబు గారు దళితుల్లో పుట్టాలని అన్నారు కదా, మరి రోజా గారు అన్నారు కదా మేము ఎస్సీ ఎస్టీలం కాదు, వచ్చి దగ్గరగా కూర్చోండి. మరి అప్పుడు ఆమెకు రక్తం మరగలేదా? డాక్టర్ సుధాకర్ గారు వైజాగ్ లోనే ఉంటారు అనుకుంటా మేడము, డాక్టర్ సుధాకర్ గారిని హైవే మీద బట్టలు తీసి సంవత్సరం పాటు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునేలాగా, ఆయన మెంటల్ రిటార్డెడ్ పర్సన్ లాగా చేసేలాగా అయినందుకు ఆమెకు అప్పుడు రక్తం మరగలేదా? మరి డోర్ డెలివరీ చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత దారుణంగా ఆయన చంపానని ఒప్పుకున్న ఒక ఎమ్మెల్సీ వ్యక్తికి రక్తం మరగలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మదనపల్లిలో మందు తాగి తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తి, అనుమానాస్పద మృతిలో చనిపోయినటువంటి దళితుడు, అతను కూడా రక్తం మరగలేదా? చిత్తూరులో ఒక డాక్టర్ గారు స్వయంగా అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు రక్తం మరగలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్ల పాటు ఆమెకు చాలా విషయాల్లో రక్తం మరగాలి. ఇన్ కేస్ ఆమె నిజంగా అనగారిన వర్గాలకు రిప్రజెంట్ చేస్తున్నాను, నాకు చాలా రక్తం మరిగిందని చెప్పినందుకు ఇవన్నీ కోట్ చేస్తున్నాను, లేకపోతే నేను కోట్ కూడా చేయను. ఇంకో ముఖ్య విషయం ఏమన్నారంటే, లాస్ట్ పాయింట్, చెప్పులు చూపించారు, చాలా రకాలైన బూతులు తిట్టారు, గత 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ పీకలు విసిగారు అని చాలా సందర్భాల్లో వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు. నేను కొన్ని విషయాలు చూపించకూడదని నేను చూపించట్లేదు, ఆమె అడిగింది కాబట్టి నేను తప్పకుండా ఈ వీడియో మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి లోకానికి. ఇది చూడండి. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారో మీకు తెలుసు. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆన్ 11/1/2020 మొట్టమొదటి వైసీపీ పాలనలో లాభాషలు మొదలుపెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మొదలుపెట్టిన తర్వాత 3.5 ఏళ్ల పాటు మా అధినేతలని, ఇంట్లో కుటుంబ సభ్యులని ఇష్టానురీతిగా మాట్లాడితే ఒకే ఒక్కసారి చెప్పులు చూపించి ఇలా మాట్లాడితే ఇంకొకసారి తంతాను అన్నారు. ఇప్పుడు మేము ఎదురుగా ఎవరైనా సరే, ఒక వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కానీ ఎదురుగా ఒక్క లాభాష మాట్లాడితే ఇమీడియట్ గా చెప్పుతో గానీ కాల్తో గానీ తనేస్తాం, ఒకే మాటకే. కానీ 3.5 ఏళ్ల పాటు ప్రెస్ మీట్ల వేదికగా, సభా వేదికలుగా లాభాషలు దాభాషలు మాట్లాడితే ఒక్కసారి చెప్పు చూపించి నేను ఇంత ట్యాక్స్ కడుతున్నారు, మీరు నన్ను అనే రైట్ ఉందా అని క్వశ్చన్ చేసినందుకు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని గత 5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు మీరు ఎన్నెన్నో తిట్లు తిట్టారని.
కానీ మీరు ఆట మొదలు పెట్టింది మీరు 11/1/2020 ఇదిగో ఈయన లాభాషలు దాభాషలు మొదలు పెట్టింది. అక్కడి నుంచి మొదలు పెడితే నేను కొన్ని వందల వీడియోస్ చూపిస్తాను. ప్రతి నాయకుడివి ఎవరెవరు ఏ టైంలో ఏమేమి తప్పుడు మాటలు మాట్లాడారు, దాన్ని వైసీపీ ప్రతినిధులు కానీ, వైసీపీ నాయకుడుగా, వైసీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని సందర్భాల్లో ఆ వ్యక్తుల్ని సస్పెండ్ గాని తప్పని కానీ చెప్పాడా? కానీ నేను చెప్తాను, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని సందర్భాల్లో మేము ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడితే బహిరంగ వేదికల మీదనే అలా మాట్లాడకూడదని మమ్మల్ని వార్న్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు మాకు తేడా అది. ఓకే, యా నాగమల్లేశ్వర గారు మాట్లాడు సార్. నా వాయిస్ క్లారిటీగా రావట్లేదు అని అంటారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, మాట్లాడండి. సార్ ఇవాళ